ప్రపంచ దేశాల యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని చెప్పి అంటున్నారు. సరే, మనం అదే కనుక్కుందామని వచ్చినాం. హైదరాబాద్లోని తార్నాక పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నాం మనం. ఒకసారి నీ వెనకాల చూపి అక్కడి నుంచి క్యూ ఉంది డీజిల్ కోసం, పెట్రోల్ కోసం. పెట్రోల్ బంక్కి దాదాపు ఒక 100 మీటర్ల రేంజ్ నుంచి ఈ క్యూ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఆ పెట్రోల్ బంక్ వరకు క్యూ ఉన్నది డీజిల్ కోసం. డీజిల్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా. సో అందుకే మనం వచ్చినాం. ఒకసారి మనం వాహనదారులతో మాట్లాడదాం. నిజంగానే పెట్రోల్ కొరత ఉందా లేదా ఇవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు, ఇగో అక్కడి నుంచి దాదాపు ఇది మొత్తం క్యూఏ. ఇది యాక్చువల్గా పెట్రోలు, డీజిల్ దొరుకుతుందని చెప్పి పెట్రోల్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది, కావాల్సినంత ఉంది, మీరేం కంగారు పడొద్దు, గాబర పడొద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాద్లో చాలామంది వాహనదారుల పరిస్థితి ఒకసారి చూడవచ్చు మనం. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచే స్టార్ట్ అయింది క్యూ యాక్చువల్గా. ఒకసారి అక్కడ చూపియ్యా. సో ఇది పరిస్థితి హైదరాబాద్లో పెట్రోల్ బంకుల దగ్గర. దొరుకుతుందా పెట్రోల్, డీజిల్? ఆ పెట్రోలా ఏమైంది ఇంత పెద్ద దొరుకుతుందా? ఉందా అసలు? తిరిగి మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చిన. నేను ట్యాంక్ బోర్డ్ సైడ్ నుంచి వస్తున్నా. ట్యాంక్ బోర్డ్ తిరిగి డబ్బా పట్టుకొని వచ్చిన. దొరకలే, మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ ఏం లేదు లోపల, ఇప్పుడు మళ్ళీ వేసుకొని పోవాలి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాం. ఏమో ఆడ కొట్టుకొని వస్తున్నాడు, మనం చంపుతారు. ఇక్కడ యుద్ధం వల్లనే ఆడ కొట్టుకొని చేస్తారు, మమ్మల్ని చంపుతారు. ఇక్కడ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? మార్నింగ్ 10:30 నుంచి అవతల నుంచి యువతలకు వచ్చేసానండి. ఏది నీ బండి? ఏది ఆడుంది? ఆటోనా? దొరుకుతుందా అసలు? డీజిల్ దొరకలేదండి, వచ్చే దొరకలేదు. అక్కడ చిలకలగూడలో బంద్ ఉంది, ఇక్కడికి వచ్చేసాము. బంద్ ఉంది, వచ్చే బంద్ ఉంది. ఏంది పరిస్థితి? ఇట్లనే ఉంది హైదరాబాద్ మొత్తం, ఇట్లనే ఉందా? ఇది ఒక బంకేనా? అన్నిటిని ఉన్నాయండి, అన్నిటిని ఉన్నాయి. డీజిల్ ఉందని చెప్తుర్రా బంకులు? నో పెట్రోల్ నో డీజిల్ అని పెడుతుర్రా బోర్డు. అది ఉందని చెప్తున్నారు, వాళ్ళు బంద్ చేస్తున్నారు. పోసలేరు, పోస్తలేరు. పోస్తలేరు. సో ఇది చాలామంది బంకులు క్లోజ్ చేసుకుంటున్నారు, నో బోర్డు పెడుతున్నారు. అంటే పెట్రోల్ ఉన్నా కూడా నో పెట్రోల్ నో డీజిల్ అని బోర్డులు పెడుతున్నారంట. ఒకసారి మనం మాట్లాడదాం చాలామందితో. ఇంకా ఏమా ఒకసారి చూడవచ్చు క్యూ ఎంత పెద్దగా ఉందో. పెట్రోల్, డీజిల్ దొరుకుతలేదా? దొరుకుతుందా డీజిల్? బోర్డు అంటే క్లోజ్ ఉన్నాయా బంకులన్నీ? కొన్ని బంద్ అయిపోయినాయి, కొన్ని క్లోజ్, కొన్ని ఓపెన్ ఉన్నాయి. బోర్డు ఏమైనా పెడుతుర్రా నో డీజిల్ అని? నోటీస్ పెడుతున్నారు, బంద్ ఉన్నాయని. పెట్రోల్ షార్టేజ్ అయిపోతుందని చెప్తున్నారు. ఓకే, ఏంది అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే? అది వార్ నడుస్తుంది కదా, దాని గురించి. అక్కడ వార్ నడిస్తే మన బాధలేంది? ఏమో ఇప్పుడు అందరు ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి తీసుకుంటే సరిపోతుంది. ఎలక్ట్రిక్ బండి బెస్ట్ అంటావా? అన్న పెట్రోల్ దొరుకుతుందా అన్న హైదరాబాద్లో? అయితే లేదంటారు, స్టాక్ లేదని చెప్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు? మెట్టిగూడలో పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా? లేదు, అక్కడ ఇలా లేదంటారు, బంద్ ఉన్నాయా? బంద్ ఉంది. ఇదే పరిస్థితి ఉందా ఏ బంకులో అయినా? ఇదే పరిస్థితి. సో ఇది చాలా దూరం నుంచి వస్తున్నారు వీళ్ళు. మీరు ఎక్కడి నుంచి వస్తారు అన్న? నేను ఇక్కడ మన బషీర్బాగ్ నుంచి వస్తున్నాను. బషీర్బాగ్ నుంచి ఇప్పుడు మౌలాలి వెళ్ళాలా నేను. ఓకే, మౌలాలి పోవాలి. ఏంది భయ, దొరుకుతుందా పెట్రోల్? దొరకట్లేదు. ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది? ఏమో మరి, ఇప్పుడే ఫస్ట్ టైం ఇది ఇట్లా. ఎక్కడి నుంచి వస్తారు మీరు? గచ్చిబౌలి నుంచి పెట్రోల్ కోసం ఇక్కడికి వచ్చినా లేకపోతే దారిలో కొట్టించుకొని పోదామని? దారిలో కొట్టించుకుందాం అనుకున్నా. ఎక్కడ క్లోజ్, అన్నీ ఎక్కడ ఓపెన్ లేవు. బంజారా హిల్స్, ఫిలిం నగర్ అంతా బంద్. ఇది ఇక్కడే ఉంది ఓపెన్. ఇప్పుడు ఇంతకుముందు అంటే 100, 150, 200 కొట్టించుకునేది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా? ఎప్పుడు ఫుల్ ట్యాంక్. ఇప్పుడు ఫుల్ ట్యాంక్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏమో తెలీదు. గవర్నమెంట్ తెలియాలి. స్టాక్ ఉందన్నారు, ఇప్పుడు స్టాక్ ఏమో లేదు. ఇప్పుడు దొరకదని మీకు ఎవరైనా చెప్పిర్రా లేకపోతే మీరు ఎందుకు ఇంత? చెప్పలేదు. డైలీ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినట్టే వచ్చినాము. ఇక్కడ చూస్తే ఇంత జామ్ అయిపోయింది మొత్తం. మళ్ళీ దొరుకుతుందో లేదా అని చెప్పి ఫుల్ ట్యాంక్. అంతేనా? అంతే. భయంతోనే అందరు వస్తారు కదా, దొరుకుతుందో లేదా? పెట్రోల్ పంప్, కొన్ని పెట్రోల్ పంప్ బంద్ అయిపోయినాయి, అందుకే వస్తున్నారు అందరు.
ఇవి టీవీ న్యూస్లో ఏమైనా చెప్తే పబ్లిక్ అక్కడక్కడ ఆగిపోతుంది, మళ్ళీ పెట్రోల్ ఉంది అంటే ఆగిపోతారు. ఈ పెట్రోల్ పంపులు బంద్ అయిపోతున్నాయి అంటే అందరు వస్తున్నారు ఇక్కడ. న్యూస్లో చూసే మీరు పెట్రోల్ దొరకట్లేదని వచ్చారు కదా ఇక్కడికి. సోషల్ మీడియాలో వేస్తున్నారు కదా, ఫేస్బుక్లో వేస్తున్నారు, మొత్తం పెట్రోల్ పంపులు బంద్ అయిపోతున్నాయి, పబ్లిక్కి చూపిస్తున్నారు. దాని షార్టేజ్ అయితే ఎక్కడ ఉన్నట్టు కనపడట్లేదు, బోర్డులు అయితే లేవు కదా ఇక్కడ. లేవు, బోర్డులు అయితే లేవు, కానీ పెట్రోల్ వేరే జగల బంద్ అయిపోయినాయి పెట్రోల్ పంప్ అంతే. ఓకే. సికింద్రాబాద్. అక్కడ బంకులు లేవా సికింద్రాబాద్? నేను ఆన్ ది వే ఇక్కడ పోతున్నాను కాబట్టి వచ్చాను. నార్మల్గా ఇప్పుడు ఈ బంక్ ఉన్నట్టే ఉందా అన్ని ఏరియాలలో? ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉన్నాయి. దొరకదని ఎవరైనా చెప్పిరా, లేకపోతే మీరు మీరు అందరు ఇట్లా ప్రచారం జరిగి బంకుల చుట్టూ తిరుగుతున్నారా ఇట్లా? ఏమి నాకైతే అవసరానికి వచ్చాను, నేను ఏం ప్రచారంగా గురించి ఏం చూడలేదు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారా? ఇక ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి పబ్లిక్ని చూసి. మళ్ళీ ఇంతసేపు ఎవరు వెయిట్ చేస్తారు? వెయిట్ చేస్తారు, ఫుల్ ట్యాంక్ చేసుకుంటే బెస్ట్. అది పూర్వం. సో ఇది పరిస్థితి. చాలామంది అయితే ఫుల్ ట్యాంకే చేయించుకుంటున్నారు. ఒకసారి అక్కడ పోదా? ఇలా డీజిల్ స్టాక్ ఉందా అన్న? పెట్రోల్ ఫుల్ ఉందా? మరి ఎందుకు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు? పబ్లిక్ అంటే అదే సోషల్ మీడియాలో న్యూస్ చూసి బయటపడుతున్నారు. సోషల్ మీడియాలో చూసే ఇది స్టాక్ అయితే ఉంది. స్టాక్ అయితే ఉంది. ఎప్పుడన్నా ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ పరిస్థితి అసలు? 2 days నుంచి. 2 రోజుల నుంచి ఉందా? ఓకే. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారా? నార్మల్గా 200 ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు. ఎప్పటి వరకు ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఇక్కడ? తెలియదు సార్, ఐడియా చెప్పలేం. ఇప్పుడు ఇదంతా వార్ వల్లనేనా, యుద్ధం వల్ల? వారి వాళ్ళే. వార్ వల్లనే. సో ఇది దా అన్న, పెట్రోల్ దొరుకుతుందా అన్న? దొరుకుతుందా పెట్రోల్? పెట్రోల్ దొరుకుతుందా? పెట్రోల్ దొరుకుతుందన్నా, మరి ఎందుకు ఇంత క్యూ? బంక్స్లో దొరుకుతలేవు, కొన్ని బంక్స్లో ఎంటీ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా? ఫుల్ ట్యాంక్. మా బిజినెస్ సార్ అటు ఇటు తిరుగుడు ఉంటుంది, ఊకే పెట్రోల్ అయిపోతుంది. ఏ పెట్రోల్ బంక్లో చూసినా ఫుల్ క్యూలు ఉన్నాయి. మరి ఎందుకు ఎవరు చెప్పారు పెట్రోల్ దొరకట్లేదని అసలు? ఎందుకు ఇంత? మీమ్స్లలో వచ్చినాయి, అందరు దాన్ని ఫాలో అయ్యి అందరూ 7 పడితే అక్కడికి వస్తాం. ఉట్టే క్యూ లైన్ అందరూ లేదని చెప్పి క్యూ లైన్ కడుతున్నారు. అసలు ఉంది పెట్రోల్ స్టాక్? పెట్రోల్ స్టాక్ ఉందా అమ్మా? ఉందా? ఉంది ఉంది. మరి ఎందుకు ఇట్లా ఇంత రష్ ఎందుకు ఉంది? ఏమో తెలియదు. సో వార్త న్యూస్లో చూసి సోషల్ మీడియాలో చూసి వస్తున్నారు అంతేనా? అయినా ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టి అన్ని స్టాక్ ఉంది, ఎందుకు ఉరుకులాడుతున్నారు అని చెప్పి. ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్ అది ఎంత కొట్టించుకుంటున్నావు? ఫుల్ ట్యాంక్ నేను రెగ్యులర్గా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాను. నార్మల్గానే ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. నార్మల్గా ఫుల్ ట్యాంక్. కాదు, హైదరాబాద్ మొత్తం ఇదే పరిస్థితి ఉందా? నేను పంజాగుట్ట నుంచి వస్తున్నా, ఏ బంకులు అసలు అంతా ఫుల్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన. అంటే రష్ తక్కువ ఉందని చెప్పా? ఇక్కడే ఎక్కువ అనిపిస్తుంది కదా నాకు. ఇంకా అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంది. సికింద్రాబాద్ సైడ్ బేగంపేట ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇట్లా ఎందుకు ఇంత ఈ పరిస్థితి వచ్చింది? ఏమన్నా మనకేం తెలుసు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి రాదు, అన్ని స్టాక్ ఉంది, తెలంగాణలో స్టాక్ ఉంది, హైదరాబాద్లో ఏం స్టాక్ అయిపోలే, గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నారు. అయినా సరే రెస్ట్ జరిగింది. దా ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది ఈ రష్? 4 days అవుతుందండి. 4 రోజులు అవుతుందా? అవునండి. అది మీరు పెట్రోల్ లేదని ఏమన్నా బోర్డులు పెడుతున్నారా? నార్మల్గా డీజిల్ అట్లేం లేదు కదా? లేదు లేదు, మరి అయినా ఎందుకు ఇంత రష్ ఉంది? తెలియదండి. తెలియదంట. దా అమ్మా, ఎక్కడి నుంచి వస్తారు మీరు? లాలాపేట్. ఇట్లనే ఉందా ప్రతి బంకు? ప్రతి బంక్ బంద్ ఉందాగో, ఆ బంకుకి వచ్చినాను, ఆ బంక్ బంద్ ఉంది, సరే అని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి పెట్రోల్ క్యాన్ వస్తే ఇగో ఈసారి అంటుండు, ఇప్పుడే వచ్చినావు, అప్పుడే వెళ్ళిపోతున్నావు ముందుకే అంటుండు. ఒక భయం అనేది స్టార్ట్ చేసేసినారు హ్యూమన్స్లో. ఏంటి అంటే పెట్రోల్ దొరకలేదు, షార్టేజ్ అంటే అంత బంద్ అనేసి. ఇక్కడికి వస్తే 10 నిమిషాలు 5 నిమిషాలు నించున్నా కూడా లేదు, నువ్వు ఇప్పుడే వచ్చినావు అక్కడే నించో అంట. అదేంటి? దీనివల్ల గొడవలు కూడా అవుతాయి, నువ్వు ముందు నేను వెనక. ఆబ్వియస్లీ మనలో ఉండాలి కదా పేషెన్స్ అనేది కూడా. మనం వచ్చినాము, అరే 2 నిమిషాలు అటు ఇటు అయితే వెయిట్ చేద్దాం, ఏమైంది ఏమైనా కొట్టుకొని వచ్చేది ఉంది ఆడ కొట్టుకొని చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళని, ఆపేది ఇవ్వట్లేడు దిక్కు. ఇది మటుకు ఒక 2 నిమిషాలు ఆగితే చచ్చిపోతామా మనం ఏమన్నా? ఓన్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసే ఇంతమంది వస్తున్నారు కదా. కరెక్ట్ అండి, షార్టేజ్ ఏం లేదు, సోషల్ మీడియాలో చూసి వస్తున్నారు. మనకి ప్రూఫ్ ఏంటంటే ఈ ముందు బంకులు కూడా బంద్ ఉన్నాయి, ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు కూడా ఇట్లా రష్.
దానికి భయపడిపోయి మనుషులందరూ పరిగెత్తుకుంటూ దొరుకుతుందో లేదో అనే భయంతోనే ఇంతమంది రష్. వచ్చేస్తున్నారు అంతే, ఇంకేం లేదు. పెట్రోల్ లేదు అనే బోర్డులు మాత్రం ఎక్కడ లేవు. లేదు 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 పెట్రోల్ షార్టేజ్ అన్న బోర్డే లేదు ఎక్కడ, కానీ మనుషుల్లో భయాన్ని క్రియేట్ చేసేసుకొని పరిగెత్తుకొని రావడం. ఇప్పుడు మీరు ఎంతసేపటి నుంచి తిరుగుతున్నారు అంటే పెట్రోల్ కోసం? పెట్రోల్ గురించి ఒక అర్ధ గంట అయింది. హాఫ్ అన్ అవర్ అయినా? కానీ చాలా ఇంపార్టెంట్ కదా ఆఫీస్లోకి వెళ్ళాలన్నా పెట్రోల్. వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మనం ఏమన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా మనకి పెట్రోల్ కావాలి కదా, అట్లీస్ట్ కదా. అందుకని రష్ ఉండకుండా వీళ్ళు పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడు కాబట్టి యజమాని కూడా వచ్చేసినాడు. మనలో పేషెన్స్ ఉండి గొడవ పడకుండా పెట్రోల్ ఉన్నది మనమే షార్టేజ్ అనేసి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, అవి ఫస్ట్ తగ్గించుకుందాము నెగిటివ్ థాట్స్ అని ఉంటే బాగుంటుంది. సో ఇది చాలామంది అయితే కనిపిస్తున్నారు మరి ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తారు భయ? కూడా స్ట్రీట్ నెంబర్ 8. అక్కడ బంకులు ఉన్నాయా అప్సిగూడలో? లేదండి, వెళ్తే తార్నక పోవాలి, ఇటు రావాలి, లేకపోతే అటు డిఎస్ఎల్ ఉప్పల్ అటు సైడ్ పోవాలి. అది నార్మల్గా 200-300 కొట్టించుకుంటాం మనం రెగ్యులర్గా, అంటే రెగ్యులర్ డేస్లో. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఫుల్ ట్యాంకేనా? ఇప్పుడు ఫుల్ ట్యాంకే ఉంది, చేయించుకోవాలి తప్పదు కదా. భయమా అంటే దొరుకుతుందో లేదో అని? ఎందుకు భయం, కానీ అని కొన్ని చోట్ల బంద్ అయి ఉన్నాయి కదా, అందుకని కొంతమంది ఇప్పుడు అటు ఇటు తిరగలేక వస్తున్నారు అట్లా. ఎవరైనా చెప్పిర్రా దొరకదని చెప్పి? లేదంటే చెప్పలేదు కానీ తప్పదు కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సడన్గా ఏదన్నా పోవాలి అటు ఇటు ఉరకాలంటే కావాలి కదా పెట్రోల్. దానివల్ల ఫుల్ ట్యాంకో హాఫ్ ట్యాంకో చెప్పించుకుంటేనే ఉంటుంది అట్లా అనేసి రావడం. కానీ అటు 2-3 చోట్ల క్లోజ్ అయ్యేసరికి అందరూ ఎగబడుతున్నారు అంతే. మీరు కూడా సోషల్ మీడియాలో చూసిర్రా పొద్దున ఈ పెట్రోల్ దొరుకుతలేదని? చూడనండి, ఎక్కువ లైట్. రైట్. ఎక్కడి నుంచి వస్తారన్న మీరు? ఇక్కడేనా? ఎందుకు ఇంత రష్? అంటే దొరకదు అని చెప్పి ఎవరైనా చెప్పిర్రా? వార్తలలో ఏమైనా వచ్చిందా? మీరే భయపడిపోయి దొరుకుతుందో లేదో అని చెప్పి ఇంత ఇట్లా ఉందా? నాకెందుకు అంత జస్ట్ ప్యానిక్ అటాక్ లాగా అనిపిస్తుంది. జస్ట్ ప్యానిక్ అటాక్ లాగా అనిపిస్తుంది. కరోనా లాగానే అనిపిస్తుందా ఏమన్నా? వార్ సిచ్యువేషన్ అప్పుడు కరోనా ఉండదు, కానీ మేబీ ప్రైజెస్ డిఫరెన్స్ వల్ల ఆయిల్ బ్యాలెన్స్ రాకపోవడం, స్టక్అప్ అయిపోవడం, అక్కడ బార్డర్స్ వల్ల ఇజ్రాయెల్ బార్డర్స్ వల్ల కానీ ఇరాన్ బార్డర్స్లో కానీ ఇరుక్కుపోవడం వల్ల మేబీ షార్టేజ్ రావచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్. కానీ ఇంత ఫాస్ట్ షార్టేజ్ అయితే రాదు. ప్రైజెస్ ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా పెట్రోల్లో? ఇప్పుడు ఉండదు. నీకు మ్యాక్సిమం నీకు పెరుగుతుంటాయి. నీకు ఈ వార్ ఇట్లే కంటిన్యూ అయితే మేబీ పెరుగుతాయి. ఇంకో 3-4 డేస్లలో ఇట్లే కంటిన్యూ అయితే 100% పెరుగుతాయి రేట్స్. 100% వార్ అనేది ప్రతి కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కంట్రీకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, మళ్ళీ దాని తర్వాత ట్రేడ్స్ జరుగుతుంటాయి. సో ట్రేడ్స్ వల్ల మేబీ 100% పడుతుంది. ఇప్పుడు అడ్వకేటా మీరు? అవును. సో మీకు అన్నీ తెలిసే ఉంటాయి. యుద్ధం ఎఫెక్ట్ అయినా ఇది? ఇంకేమైనా ఉండొచ్చు అంటే భయం? ఓన్లీ భయమే ఉంది పబ్లిక్లో, అదేమో మ్యాక్సిమం యుద్ధం ఎఫెక్ట్ వార్ వల్లనే. ఇప్పుడు వార్ ఇట్లే కంటిన్యూ అయితే ఇంటర్నేషనల్ పోర్ట్స్ ఇట్లా అవన్నీ సీజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వార్ జరుగుతున్న ప్లేసెస్లో లైక్ ఇరాన్ కానీ, ఇప్పుడు ఆ బ్లాక్ సీ బార్డర్స్ కానీ, అక్కడ నుంచి అలా ట్రేడ్స్ జరుగుతున్న బార్డర్స్ అని ఒకవేళ బ్లాక్ చేస్తే మనకి ఆయిల్ కష్టం. మేబీ రష్యా నుంచి తెచ్చుకోవాలన్నా, యూఎస్ నుంచి తెచ్చుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. మనకి ఏమన్నా ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి కదా. సో ఆయిల్ రిజర్వ్స్ లేకపోతే 100% పెరుగుతాయి. సో ఇది చాలా ఎక్కడి నుంచి వస్తున్నావు పెద్ద మనిషి? ఏ నుంచి వస్తున్నావు? నేను తుకారం గేట్ నుంచి వస్తాను. తుకారం గేటా? మీ అక్కడ లేదా బంకులు లేవు? అక్కడ లేవు. ఇక్కడ నేను హాస్పిటల్కి వచ్చిన, అట్లనే ఇక పెట్రోల్ తీసుకొని పోదామని వస్తున్నా. బంద్ ఉన్నాయా? పెట్రోల్ లేదు? బందేం లేదు. ఎంత కొట్టిస్తావు ఇప్పుడు పెట్రోల్? 110. ఇంత రష్ ఉంది, మళ్ళీ కొట్టించుకో ఫుల్ టైం ఆల్రెడీ ఉన్నది. మళ్ళీ హాస్పిటల్లో తిరిగేది ఉంది కొంచెం, అట్లా అని తీసుకొని పోతే అయిపోతుంది. కానీ నీళ్ళ కొట్టగా మరి జర ఎక్కువ కొట్టించుకో, మొత్తం బంద్ అంటారు కదా. పోనీ ఎక్కడి నుంచి వస్తారన్న మీరు? మెట్టు కూడా. ఏంది ఇంత రచ్చరచ్చుంది ఏంది బంకులలో? అక్కడ వారు 5 days స్టాప్ అని చెప్పిండ్రు. అప్పటి నుంచి పెట్రోల్ బంక్ నిన్న నుంచి స్టార్ట్ అయింది. షిప్పులు వచ్చింది, స్టీమర్లు వచ్చినాయి అంటారు. మళ్ళీ పెట్రోల్ ఎందుకు బంద్ చేస్తున్నాయి అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పలేదు పెట్రోల్ లేదు అని చెప్పలేదు. ఎందుకు ఇంత రష్? భయమే, ఓన్లీ భయం. మొన్న వచ్చిన మోదీ దీనిలో ఏది కోవిడ్ లాగానే మళ్ళీ పొజిషన్ ఉంటుందంట. అంటే అందరూ జాగ్రత్త పడుతుంది. కరోనా లాగా ఫుల్ ట్యాంక్ చేపిస్తావా? ఎంత కొట్టిస్తావు? 5 liters దగ్గర మెట్టుకోవడం ఉంటాయి కదా. అలా దొరుకుతుంది అనే నమ్మకం ఉందా మరి? దొరుకుతుంది. వచ్చే స్టీమర్లు వస్తున్నాయి కదా.
ఓకే, మరి ఎందుకు ఇంతగానం పబ్లిక్ దొరుకుతుంది కదా, ఎందుకు ఇంతగానం రష్ అసలు? జాగ్రత్త పడుతున్నాయి, భయం దొరకదని భయం. బంకులు క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా? నార్మల్గా ఓపెన్ మెజారిటీ ఓపెన్ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ కానీ వాళ్ళు మీడియాలో చెప్తున్నారు జాగ్రత్త పడండి మీరు, ఎట్లుంటే 2-3 months తర్వాత మీకు ప్రాబ్లం ఉంటుందంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఓకే, 20 minutes డబ్బా తెచ్చుకుంటామేంది అన్న మా ఆఫీసు జనరేటర్ కావాలి. ఇప్పుడు జనరేటర్ నడకపోతే కరెంట్ లేదు, ఏం లేదు, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు రావాలి నాకు. ఏం ఆఫీస్ ఉంది? మా ఇంటర్నెట్ ఆఫీసు, దానికి కావాలి జనరేటర్కి. లేదు మాకు బండ్లకి ఇట్లా అన్నీ ఉన్నాయి, ఏం లేదని కాదు, కాకపోతే ఇప్పుడు జనరేటర్ కావాల్సింది, అది ప్రాబ్లం మాకు. టర్న్ ఓవరే నెలకే జనరేటర్కే బండ్లకు కాదు, జనరేటర్ అయిపోతున్నాడు. ఇంటర్నెట్ 1 కోటి టర్న్ ఓవర్ బిల్లు ఉంది, మరి మేము ఏం చేయాలి చెప్పు? ఏమంటుండు? కొట్టనంటుండు, పోయానంటుండు. మరి జనరేటర్ అయిపోతే పోయామన్నాం మేము, దాన్ని అడుగుతున్నాం. అదే సర్వర్లన్నీ నడుస్తున్నాయి, అన్ని బంద్ చేసుకోవాలా మేము ఇప్పుడు? దాని గురించి జనరేటర్ అది ఆఫీసా? ఆఫీసు, ఇంటర్నెట్ ఆఫీసు, ఇంటర్నెట్ ఆఫీసు, సర్వర్, అన్ని ఫేస్బుక్ సర్వర్, ఇవన్నీ ఉంటాయి, అన్ని సర్వర్లు ఉంటాయి మా దగ్గర. గూగుల్, మైక్రోసాఫ్ట్ వేర్, అన్ని సర్వర్లు ఉంటాయి. ఈ సర్వర్లకి ఇప్పుడు నడవాలంటే కరెంట్ పోయిందంటే మాకు ప్రాబ్లము. మాకు నెలకే బిల్లు మామూలుగా రాదు, 5 lakhs దాకా కరెంట్ బిల్లు వస్తుంది మాకు, అట్లుంటుంది. ఇవన్నీ కట్టుకుంటాం. ఇప్పుడు డీజిల్ కావాలంటే మాకు ఏడొస్తుంది? ఇప్పుడు ఏం లేకుండా కరెంట్ లేదు, కరెంట్కి లేదు. వాళ్ళు ఏమంటే చెట్లు కట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కరెంట్ లేదు ఇప్పుడు మాకు. ఇప్పుడు డీజిల్ కావాలి, 10-20 లీటర్ పోసినాము, అయిపోయింది. మార్నింగ్ నుంచి పోసినాం, ఇప్పుడు జనరేటర్ అయిపోయింది. ఇంకో 1 hour అయితే బ్యాటరీ మీద నడుస్తుంది, బ్యాటరీ మీద అయిపోయిందంటే ఏం చేయలేము. ఎందుకు కొట్టనంటుండు? లేదంటుండా, కొట్టనంటుండా? మాకు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, కేరళలో పోయొద్దని అంటున్నారు. మరి కేరళలో పోయొద్దంటే మరి మేము ఎక్కడ పోవాలి? మరి చెప్పు, మేము ఆపుకోవాలా? జనరేటర్ ఆపుకోవాలా? బండ్లకు కాదు కదా జనరేటర్కు. నార్మల్ టైంలో కొట్టిరు ఎప్పుడైనా? డబ్బులు పోసేది, మస్తు పోసింది. ఇప్పుడు పోయారు అంటున్నారు. మరి మేము ఆఫీస్ బంద్ చేసుకోవాలా? 30-40-50 మంది 100 మంది పని చేస్తారు, ఏం చేయాలి మేము చెప్పు? రోడ్డు మీద కూర్చోవాలా? అది పరిస్థితి, అది ప్రాబ్లం. ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుందో ఏందో తెలియదు. ఇట్లుంది పరిస్థితి. ఆఫీస్ ఆగిపోతుందా పెట్రోల్ లేకపోతే? అయిపోతుంది కదా. ఇప్పుడు బ్యాటరీ మీద నడుస్తుంది, మీదనే నడుస్తలేదు, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మన జనరేటర్ మీద నడుస్తుంది. ఇప్పుడు జనరేటర్ పోయిపోతే, జనరేటర్ అయిపోతే మొత్తం సర్వర్లు అంటే డౌన్ అవుతాయి. సర్వర్ అనేది దాదాపు మాకున్న కస్టమర్లు ఒక 20,000 మంది ఉంటారు. 20,000 మందికి మేము ఏం సమాధానం చెప్పాలి? ఇది మేము కూడా రిజిస్టర్ చెప్పి గవర్నమెంట్కి ఏమైనా చెప్పగలుగుతామా? గవర్నమెంటే చూసుకోవాలి ముందు జాగ్రత్త. అట్లుంది. ఏం చెప్పమంటారు? మమ్మల్ని కూడా ఏం చేయలేకపోతున్నాం మేము, ఏం చేస్తాం? ఏమంటారు? వీడియో వాళ్ళు వస్తారు, మాకు ఫైన్ వేస్తారు 10,000 అంటారు. ఏంటికి వేస్తారు 10,000? వీడియో వాళ్ళు ఎందుకు వేస్తారు? పోలీసు వాళ్ళు ఎందుకు వేస్తారు? ఏం రూలు? అది నేను అడిగేది, అది అడుగుతున్నా. మాకు 10,000 పడుతుంది, మీదే ఉంది, క్యాన్లు అని మొత్తుకుంటున్నాడు. మరి ఏం చేయాలి? మేము ఏం చేయాలి చెప్పి? ఏడుకోవాలి. ఇరాన్ చేస్తున్నా అంటే మనకి రష్యా నుంచి అయితే సపోర్ట్ ఉంది కదా, మరి రష్యా నుంచి తెప్పియొచ్చు కదా, అయిపోతుంది కదా. మరి ఆ రష్యా నుంచి మాట్లాడితే అయిపోయి, ఆ ట్రంప్ కాని వల్లనే అంతా లొల్లు అవుతున్నది. ఆడ ఏం చేస్తాడు? ప్రతి బంకులో ఇదే పరిస్థితి, ప్రతి బంకులో పుకారా ఏందో ఏమర్థం. నిన్న నుంచి అదే, నిన్న ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పినా మోడీ, ఆ నుంచి అదే స్టాక్ అవుతుంది. పెట్రోల్ దొరుకుతుందా? లేదు, అక్కడ అప్సిగూడ బంద్, క్లోజ్ ఉన్నది. ఎక్కడ? అప్సిగూడ చౌరస్తా దగ్గర క్లోజ్ ఉందా? ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు ఎంత కొట్టిస్తావు పెట్రోల్? ట్యాంక్ ఫుల్ చేపిస్తావు, దొరుకుతుంది అంటారు కదా ఆయన. దొరకకపోతే మళ్ళీ ఉందని చెప్తున్నారు, పెట్రోల్ అయితే ఉందని చెప్తున్నారు. ఉన్నదంటే ఇంత లైన్ ఎందుకు ఉంటుంది? పబ్లిక్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, అంతేనా? అది ఉందా పెట్రోల్? ఎంత ఉంది? అసలే బ్రో, జీరో మొత్తం నిల్లుంది పెట్రోల్. ఇప్పటికి 3 బంకులు తిరిగినా నేను. 3 బంకులు తిరిగినా లాస్ట్కి వచ్చిన. నేనుండే నాగోల్ నుండి చిన్నగా నెట్టుగా వస్తున్నా. ఇప్పుడు నాగోల్ నుంచి వస్తున్నావు నువ్వు? అంటే నేను డ్యూటీ పోతున్నా. యాక్చువల్గా 3 బంకులు చూసినా, ఏడ చూసినా ఏడలేదు, మొత్తం ఖాళీ మొత్తం బంకులలో. ఇప్పుడు ఎంత కొట్టిస్తావు పెట్రోల్? ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాను. కాదు, అసలు పెట్రోల్ దొరుకుతుందా? అన్ని బంకులలో క్లోజ్ ఉందా? బోర్డులు పెడుతున్నారు, ఆల్మోస్ట్ బోర్డు పెడతారు. కొన్ని బంకుల బోర్డులు పెట్టారు, కొన్ని ఇక్కడ ఎక్కడ ఓపెన్ చూడంగా అయితే. నాగోల్ నుండి వస్తున్నా, నాగోల్ ఎక్కడ లేదు, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒకటి ఓపెన్ ఉంది అంతే. అది కదా, ఇది అంతా భయంతోనే వస్తున్నారు కదా సోషల్ మీడియాలలో చూసి. అది ఫేక్ రియల్ అర్థం కావట్లేదు మరి. అది ఓకే, అది కదా పరిస్థితి. ఫేక్ రియల్ తెలియదు మరి. ఏంటది? పొద్దున చూసినా వార్తలలో? పొద్దుగాల చూసినా కాబట్టి పొద్దునే సర్లే పట్టించుకోలేదు. ఇప్పుడు డ్యూటీ పోతుంటే చూసిండే, చూసేసరికి ఎక్కడ చూసినా ఏడలేదు బంకులు. ఇక అందరూ అనేసరికి ఇక బండ్లు కూడా పెట్టలేనకు ఇంకోటి వచ్చింది. అట్లా ఫేక్ రియల్ అది ఏం తెలుస్తుంది అది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత జనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మామూలుగా ఎప్పుడు కూడా ఇలాంటి రోజు రాలేదు అసలు. అది సో
ఓకే మేడం పెట్రోల్ దొరుకుతుందా? ఎక్కడి నుంచి వస్తురా అన్న మీరు? ఎక్కడి నుంచి వస్తారు? ఉప్పల్ నుంచి వస్తున్నాయి. ఉప్పల్లో లేవా బంక్? లేవు, ఫుల్ ఉన్నాయి. అక్కడ కొన్ని బంద్ ఉన్నాయి, బంకులు చిలకన 2 బంద్ ఉన్నాయి. ఇంకా ఉప్పల్ నుంచి వస్తున్నాం పెట్రోల్కి. ఉప్పల్ నుంచి ఇప్పుడు తార్నాక వరకు వచ్చినావు నువ్వు? ఉప్పల్ నుంచి ఇక్కడ అప్షుడల్ లేదు, పెట్రోల్ బంకులు ఏవి లేదు. సో ఇక దానికోసం ఇక్కడ వచ్చి ఇక్కడ కొంచెం పర్లేదు. ఆ ముందుకెళ్ళి చూసిన ఆడ ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఫుల్ లైన్ క్యూ ఉంటే ఇక్కడికి వచ్చి. ఎవరైనా చెప్పిరా దొరకదని పెట్రోల్? దొరక నిన్న నైట్ నుంచి చెప్తారు కాబట్టి ఇక ఎవరు చెప్పారు మీకు? ఎవరంటారు? ఇట్లా పబ్లిక్ టాకు, దానివల్ల ఇంతగానం రావాల్సి వచ్చింది. జనంలో మాటలు పెరిగి మాట్లాడుకొని దొరకదేమో అని. నిన్న నైట్ నుంచే కదా, నిన్న నైట్ నుంచి ఫుల్ జనాలు పెట్రోల్ బంకులలో. అట్లా అని చెప్పి ఇప్పుడు తెలియగానే వచ్చాం. నిన్న మధ్య 4 గంటలకు ఓపించిన నేను 200ది అంత పెద్దగా ఏం లేకుండే. ఇప్పుడు సడన్గా మార్నింగ్ తెలిసే వరకు రావాల్సి వచ్చింది. పెట్రోల్ ఉన్నా కూడా ఎక్స్ట్రా డబ్బాలు తెచ్చుకుంటారంట కదా చాలా మంది. తప్పని పరిస్థితి కదా, మళ్ళీ ఎట్లుంటుంది పరిస్థితి ఏందని తెలియదు కదా. మళ్ళీ కావాలంటే కంపల్సరీ నడవాలంటే అలవాటు అయిపోయింది. పెట్రోల్ కంపల్సరీ వెహికల్, కార్ అయినా ఇదైనా స్టాక్ పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఎక్స్ట్రా డబ్బాలు తీసుకొని పోతే మిగతా అసలు రెగ్యులర్గా పోయేటోళ్ళకి దొరకదు కదా, డబ్బాలు తీసుకోవడం. మనకు ఇప్పుడు ఎట్లయిపోయింది పరిస్థితి, రేపు పొద్దున నాకు కూడా కావాలి కదా, రేపు పొద్దు ఈ 2 రోజులకు వస్తుంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉంటుందో లేదన్న పరిస్థితి జనాలలో భావం ఏర్పడ్డది. కొంచెం ఇబ్బంది. ఏమైతే చూడాలి, ఎంత మట్టు చెప్పాలి మీరే. మొత్తం భయంతోనే నాన్న ఇదంతా? నాది రెగ్యులర్ లేకుండే వచ్చిన నేను, అంతే ఎంత ఉంటుందని తెలియదు. నార్మల్గా షార్టేజ్ అయితే లేదు, కానీ భయంతోనే ఇంత క్యూ ఉంది. చాలా బంకులు బంద్ ఉన్నాయి కదా. బంద్ ఉన్నాయా? నీకు తుర్కపల్లి సైడ్ వెళ్తే దాదాపు 1 వీక్ బ్యాక్ నుంచి బంద్ చేశారు కొన్ని పెట్రోల్ బంకులు. మీరే నుంచి వస్తారు? సుచిత్ర నుంచి వస్తున్నా. అన్ని పెట్రోల్ బంకులు అన్నీ బంద్ ఉన్నాయి. ఒక్కొక్క బంక్ చూసుకుంటా తిరుమలగిరి ప్యాట్ని అంతా చూసుకుంటా ఇక్కడికి వచ్చిన. ఫుల్ ట్యాంక్ చేయించాలి ఇప్పుడు. మొత్తం ట్యాంక్ ఫుల్ లేనా మీరు కూడా? అంతే కదా. ఎందుకు ఇట్లాంటి భయం ఎందుకు అంటే ఆఫీస్ రేటర్లో కష్టం కదా. సో ఇది చాలామంది భయంతోనే. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఎక్కడి నుంచి? లోకల్ అన్న రామ్నగర్. ఏంది రామ్నగర్ బంక్ ఉందా? ఏమో తెలియదు, నేను టాప్ సైడ్ కూడా వచ్చిన అటు వెళ్ళాను. అంతేనా? ఓకే. సో ఇది పరిస్థితి పెట్రోల్ బంకులలో అయితే. ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్ద మనిషి? ఎక్కడి నుంచి దొరుకుతుందా పెట్రోల్? ఇట్లనే ఉన్నది అంటారు. బంక్ ఉందా వారసుగూడ? ఉన్నది కానీ అయిపోయింది. అక్కడ అయిపోయింది. మరి అక్కడ నుంచి ఈడ దాకా ఎందుకు వచ్చినావు? మధ్యలో నీకు ఆడ బంక్ ఉంటుంది కదా, ఉస్మానియా యూనివర్సిటీ కూడా అయిపోయింది. అక్కడ కూడా అయిపోయింది. ఇక్కడ హెచ్పి బంక్ ఉంటుంది కదా. ఇక్కడ లేదు, ఇక్కడ కూడా అదే ఆర్ట్స్ కాలేజ్ వెనకాల ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నది కానీ అక్కడ కూడా అయిపోయింది అంటారు. అయిపోయిందా? అయిపోతున్నా అంటే ఇటు వచ్చినాం. రోజు ఎంత కొట్టిస్తావు నువ్వు నార్మల్గా? నేను రోజు 200 కొడతా. ఇప్పుడు ఎంత కొట్టిస్తావు? ఇప్పుడు ఒక 600 కొట్టిద్దాం అనుకుంటున్నా. డబల్ 200 అంటే ట్రిపుల్ కొట్టిస్తున్నావు. ఎందుకు భయం? దొరుకుతుందో లేదా? ఏమో చెప్పలేము కదా. ఇప్పుడు అందరు అట్లే అంటారు కదా, అట్లా అని కొట్టిద్దామని. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఏమో తెలియదు మరి. ఎక్కడో గొడవ అవుతుందట కదా, యుద్ధం జరుగుతుందా? దానికోసమే ఇట్లా అని. అంటే నిన్న కూడా నేను బండ్ల టాలీ బండ్లో కూడా పెట్రోల్ కొట్టించిన, డీజిల్ కొట్టించినావు, ఫుల్ ట్యాంక్ చేయించిన. ఓకే సరే దా. దొరుకుతుంది ఇప్పుడు, తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ అంతేనా? అంతటా ఇదే ప్రాబ్లం అయిపోయింది పెట్రోల్ అంతా. బంకులు అసలు క్లోజ్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా? క్లోజ్ ఉన్నాయి వేరే దగ్గర. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చినా పెట్రోల్కి, లేదంటే దారిలో బై మధ్యలో పోయించుకుందామని వచ్చినాం. పని మీద వెళ్ళినా సిక్కినాడికి వచ్చేటప్పుడు పోయించుకుందామని వచ్చినాం. ఓపెన్ ఉన్నాయా బంకులు? పొద్దున సాయంత్రం రష్ ఉంటుందని ఇప్పుడు వచ్చినా. ఇప్పుడు కూడా రష్ ఉంది. ఇప్పుడు ఎంత కొట్టిస్తారు పెట్రోల్? 300 కొట్టిస్తాం. మళ్ళీ దొరుకుతుందా లేదో అని చెప్పి ఫుల్ ట్యాంకులు చేయించు. ఎంత ఉన్నా 300 మన లిమిట్ ఇప్పుడైతే. అది మంత్ ఎండింగ్ కదా. సో ఇది పరిస్థితి. యాక్చువల్గా పెట్రోల్ షార్టేజ్ అనేది లేదు తెలంగాణలో కావచ్చు. సో ఆంధ్రాలో ఎట్లుందో మనకు తెలియదు, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి. పెట్రోల్ షార్టేజ్ అనేది లేదు. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కూడా డొమెస్టిక్ గ్యాస్ అంటే కమర్షియల్ సిలిండర్స్ మాత్రం కొంత షార్టేజ్ ఉన్నాయి. ఈ ఇంట్లో వాడే వంట గ్యాస్ ఏదైతే ఉందో ఇది కూడా షార్టేజ్ లేదు, అంత స్టాక్ ఉన్నది. ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ భవిష్యత్తులో దొరుకుతుందో లేదో, రేపు దొరుకుతుందో లేదో, యుద్ధం జరుగుతుంది, అసలు ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి ఎక్స్ట్రా పెట్రోల్ కొట్టించుకొని పోతున్నారు. 200 కొట్టించేటోళ్ళు 600 కొట్టిస్తున్నారు. హాఫ్ ట్యాంక్ చేపించుకునేటోళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. సో ఈ పరిస్థితి కొనసాగుతుంది.
మనం ఒకటే కంక్లూడ్ చేయాలి దీంతో దీని ఇప్పుడు ఇదంతా ఓవరాల్గా మనం ఒకటే చెప్పాలి. పెట్రోల్ స్టాక్ ఉన్నది కానీ భయంతో పెట్రోల్ కొట్టించుకుంటారు, ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో భార్గవ్, చౌరస్తా టీవీ, తార్నాక నుంచి.